ఆల్మట్టి డ్యామ్‌కి సంబంధించిన విషయంలో 5 మీటర్లు పెంచుతా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అడ్డుకోలేకపోతున్నారు అనేటువంటి ఆ కోణంలో ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఎవరి ప్రభుత్వాలున్నా కృష్ణా నది జలాల అంశం పైన, గోదావరి నది జలాల అంశమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరితో గాని, ఏ రాష్ట్రంతో గాని రాజీ పడే ప్రసక్తే లేదు. కృష్ణా జలాలపైన కేటీఆర్ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని మాట్లాడే నైతికత లేదు. గడచిన 10 సంవత్సరాల్లో మనకున్నటువంటి 69% హక్కును వదులుకొని 31% కట్టుబడి ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి, తర్వాత కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండి 10 సంవత్సరాల పాటు 299 టీఎంసీలు తెలంగాణకు, 513 టీఎంసీ ఆంధ్రాకు అప్పజెప్పి సంతకాలు పెట్టినరా? పెట్టలేదా? ఎవడిచ్చిండు మీకు అధికారం? ఫైట్ చేయాలి కదా! ఎందుకు ఫైట్ చేయలే? ఫైట్ చేయలేని మీరు, రాజీ పడ్డ మీరు, మళ్ళీ కృష్ణా జలాలపైన మీరు మాట్లాడుతుంటే తప్పది. రెండవది రాజకీయ పరంగా కర్ణాటక ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమం మా రాష్ట్ర నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, దేశ నాయకులు ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంది. చట్టపరంగా కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఎవ్వరు కూడా వాదించలేదు స్వయంగా. మంత్రిగా ఉండి ట్రిబ్యునల్‌లో ఆయన సొంతంగా వాదించిండు పోయి కోర్టులో. ఎక్కడ మేము రాజీ పడం. నేను మాట్లాడని మాటలను వక్రీకరించి, మార్ఫింగ్ చేసి, వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని, వాళ్ళ సంతోషపడే కార్యం చేసుకుంటున్నారు. 4 రోజులు సంతోషపడని. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. కేటీఆర్‌ని పిలుస్తా ఉన్నా. నీకు వీలైన ప్లేస్‌లో, నీకు వీలైన టైంలో వస్తా నేను. మీడియా సమక్షంలోనే నేను మాట్లాడిన మొత్తం వీడియో క్లిప్పింగ్ మొత్తం మీరే వినండి. మీరు తీసిందే. విన్న తర్వాత నేను మాట్లాడింది నేను నిజంగానే ఆయన చెప్పినట్టు కేటీఆర్ చెప్పినట్టుగానే నేను మాట్లాడినట్టయితే నా 2 పదవులు కూడా నేను వదులుకుంటా. కేటీఆర్‌ను పదవులు వదులుకోమని చెప్పా. ఆయన ఎమ్మెల్యేగా ఉండని. కానీ అది విన్న తర్వాత అది మొత్తం చూసి విన్న తర్వాత వాస్తవానికి అనుగుణంగా నాదే పొరపాటైంది. మీరన్నది కరెక్టే అని చెప్పి మీ అందరి సమక్షంలో ఒకరంటే అబద్ధం చెప్తారు. 100 మంది అబద్ధం చెప్పరు కదా! దానికి కట్టుబడి ఉండు.